నేను మీ దీపిక, అందరు బాగున్నారు. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే హెయిర్ మాస్క్ అండి. ఇది చాలా మనకు హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది. చాలా మనకు ఏమంటే మాయిశ్చరైజ్ అవుతుంది, స్కాల్ప్ బాగుంటుంది. అంటే స్కాల్ప్ అంటే మనకు తలలో ఇది ఉంటుంది కదండి, స్కాల్ప్ షైన్ అవుతుంది. బ్రేకేజ్ అంటే మనకు వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతుంది. చాలా హెయిర్ మాస్క్ అండి, ఇది చాలా బాగుంటుంది. దీంట్లో బయోటిన్, ఫ్యాటీ ఉంటాయి, ఇంకా యాసిడ్ ఉంటాయి, విటమిన్స్ A, D, E అన్నీ ఉంటాయండి. హెయిర్ మనకు చాలా హెల్తీగా హెయిర్ పెరుగుతుంది, చాలా షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, హైడ్రేట్ అవుతుంది. దీనివల్ల ఎగ్ వల్ల, ఇది ఎగ్ అండి, ఎగ్ మాస్క్ అండి, ఎగ్ ప్రోటీన్ మాస్క్. హైడ్రేట్ అవుతుందంటే మన హెయిర్ చాలా స్మూత్గా, రఫ్ లేకుండా, కింద చిట్లు తగిన చిట్లు లేకుండా పోతుంది. ఏడిఈ విటమిన్స్ ఉంటాయి. చాలా హెయిర్ గ్రోత్. దీన్ని మనము ఎల్లో మాత్రం ఇలా 2 గుడ్లు తీసుకున్నాం అండి. ఇలా మాత్రం ఇలా ఎల్లో వేసుకోకూడదు, ఓన్లీ మనము ఇది మాత్రం వేసుకోవాలి. తెల్ల సొన ఉంటుంది కదా, ఇలా వంచేసుకోవాలి. ఇలా ఓన్లీ ఎల్లో మాత్రం వేసుకోకూడదు. నేను 2 గుడ్లు తీసుకున్నాను, అంటే మీ హెయిర్స్ బట్టి మీరు తీసుకోండి. తర్వాత మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఎగ్లో. మనకు చాలా హెయిర్ మాస్క్ అండి ఇది. చాలా మనకు వెంట్రుకలు స్వల్పగా అంటే మనకు అక్కడంతా హెయిర్ గ్రోత్ అవుతుంది, మనకు ఇంకా చాలా పెరుగుతాయి. ఇంకా ఎగ్ వైట్ వల్ల మనకు క్లెన్సింగ్ అవుతుందండి. క్లెన్సింగ్ అంటే హెయిర్ చాలా స్మూత్ అవుతుంది, డ్రైనెస్ పోతుంది, మొత్తము చాలా హెయిర్ మాయిశ్చరైజర్గా ఉంటుంది. స్కాల్ప్ డాండ్రఫ్ పోతుంది. స్కాల్ప్ అంటే మనకు ఇక్కడ తలలో మనకు స్కాల్ప్ అంటే ఇది కపాలం అంటండి. మొత్తం తల చుట్టూ అండి స్కాల్ప్ రిమూవ్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. అలాగే మనకు ఎన్విరాన్మెంట్ గ్రోత్ అంటే ఇది మనకు హెయిర్ పెరగడానికి తోడ్పడుతుందండి ఈ ఎగ్ వైట్ అనేది. అలాగే కర్డ్ వచ్చేసి వేయండి, ఒక స్పూన్ కర్డ్ వేయాలండి. ఒక స్పూన్ కర్డ్, ఒక స్పూను కోకోనట్ ఆయిల్, చూపించు ఒక స్పూను పారాచూట్ ఆయిల్, ఒక స్పూను ఆముదం అండి, క్యాస్టర్డ్ ఆయిల్ అంటారు దీన్ని, ఆముదం, ఒక స్పూను అలోవెరా జెల్. దీనివల్ల చాలా ఒక్కొక్క దాని గురించి నేను మరీ చెప్తాను. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలోవెరా జెల్, ఒక స్పూను నిమ్మరసం ఎందుకంటే మనకు డాండ్రఫ్ పోవడానికి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. డాండ్రఫ్ మనకు ఉండదు. ఈ డాండ్రఫ్ ఉండడం వల్లే మనకు హెయిర్స్ మాత్రం డ్యామేజ్ అవుతాయి, మనకు పెరగవు అనమాట. ఈ మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ అండి: ఆముదము, కొబ్బరి నూనె, అలోవెరా జెల్, గుడ్డు, పెరుగు, కర్డ్, ఇది మనకు నిమ్మకాయ అండి. మొత్తం ఇవి న్యాచురల్ కండిషనర్. కానీ ఇది మనం అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి హెయిర్ మాస్క్. ట్రై చేసి చూడండి. నేను మీకు చెప్తాను. న్యాచురల్ కండిషనింగ్గా అంటే ఇది కండిషన్ అనమాట. మనకు హెయిర్ పెరుగేసాం కదా, పెరుగులో కండిషనింగ్గా ఉంటే మాయిశ్చరైజేషన్ అవుతుంది మనకు. దీంట్లో వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంట. మరి ప్లస్ అమోనియా యాసిడ్స్ ఉంటాయి. న్యాచురల్ కండిషనర్ అండి. మనకంటే హెయిర్ చాలా స్మూత్, చాలా షైనీ, చాలా గ్రోత్ చాలా బాగుంటుంది. అంటే బ్రేకేజ్ అంటే మనకు వెంట్రుకలు కింద చిట్లిపోతుంటాయి కదా, దాన్ని కాపాడుతుందంట ఈ కరడు. అదేవిధంగా మనకు ప్రివెంట్స్ స్పూన్ అంట. మళ్ళీ క్యాస్టర్డ్ ఆయిల్ వచ్చేసి సాఫ్ట్ అండ్ షైనీ అనమాట. ఈ క్యాస్టర్డ్ ఆయిల్ అంటే ఆముదం. ఈ మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ అండి. మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది. అసలు సూపర్ న్యాచురల్ ప్యాక్ అండి. మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్ల మనకి హెన్నా పెట్టుకుని మనకు చాలా అమౌంట్ అవుతుంది. మళ్ళీ అందులోకి వాళ్ళకి సరిగ్గా హెయిర్స్ కానీ సరిగ్గా పెరగవు. ఇలాగ ఇంట్లోనే మనం మనం అప్లై చేసుకున్నామంటే హెయిర్స్కి చాలా షైనింగ్ అవుతుంది. మనకు స్ప్లిట్ హెయిర్స్ పోతుంది, అంటే మనకు హెయిర్స్ చాలా గ్రోత్ అవుతాయి, మాయిశ్చరైజర్ అవుతుంది. ఇంకా క్యాస్టర్డ్ ఆయిల్ వచ్చేసి సాఫ్ట్ అండ్ షైనింగ్ ఉంటుందంట. తర్వాత డ్యామేజ్ హెయిర్ పోతుంది, మనకి డాండ్రఫ్ పోతుంది. అలోవెరా జెల్ వచ్చేసి మనకు చాలా స్మూత్గా అవుతాయి హెయిర్స్. మనకు ఎక్కడన్నా లోపల స్కాల్ప్ మీద మనకు స్కిన్ ఇరిటేషన్గా ఉంటుంది కదా, నవ్వలు అట్లా ఏమన్నా ఇరిటేషన్ ఉంటే ఇదంతా మనకు చాలా మంట పోతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా హెయిర్స్ మనకు మొత్తం మనకు తల అంతా చాలా చల్లగా ఉంటుందండి. చాలా చల్లగా ఉంటుంది ఈ ప్యాక్ వేసుకున్నామంటే. చాలా ఇంతే అండి. ఇంకా నేను మీరు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు.
వస్తుంది. పట్టిందా? ఇది అడ్డం వస్తుంది తెల్ల ఎర్రగా. ఇలా అంతా అప్లై చేసుకోవాలండి. చాలా చాలా సూపర్ షైనీ ఇదండి, షైనీ హెయిర్ మాస్క్ అండి. చాలా మనకి డ్యామేజ్ పోతుంది, ఇదిగా మనకు వెంట్రుకలు చాలా బాగా పెడతాయి. అంతే ఇలాగ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం స్కాల్ప్ అంటే ఇలా ఇంటికి వెంట్రుకలు తీసుకొని ఇప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా న్యాచురల్ ప్యాక్ అని ట్రై చేసి చూడండి. వారానికి 3 సార్లు పూసుకుంటే సరిపోతుంది. 3 టైమ్స్ అప్లై చేస్తే సరిపోతుంది. 2 డేస్కి ఒకసారి ఇలా చేసుకొని మనము ఇంకోటి హెయిర్ గ్రోత్ ఆయిల్గా ఉందండి, అది కానీ నేను చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. అది పూసుకొని మనకి అది అప్లై చేసుకొని మరుసటి రోజు ఇది అప్లై చేసుకున్నట్లయితే మనకు చాలా చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఇలాగ అప్లై చేసుకోవాలి. మొత్తం స్కాల్ప్ అంతా ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్క వెంట్రుక వేసుకుంటే ఇలా అప్లై చేసుకోవాలి. అంతే అండి, మనకు ప్యాక్ రెడీ అయిందండి. చాలా బాగుందండి, సూపర్గా మనకు ఇలాగే మనము అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదండి. ఇలాగ అప్లై చేసుకొని స్కాల్ప్ మొత్తం మనము హెయిర్స్ ఒక్కొక్కటి ఇలాగ తీసుకుంటూ మనము మొత్తం స్కాల్ప్ అంతా మొత్తము తలంతా మనకు కవర్ అయ్యేలాగా పూసుకున్నట్లు అప్లై చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా గ్రోత్ అవుతుంది. చాలా మీకు అప్పుడే మనకు కొత్త వెంట్రుకలు రావడానికి మనకు ఉంటుంది. అన్నీ మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా న్యూట్రిషన్స్ ఉండే గుడ్ మెయిన్గా చాలా మంచిదండి. చాలా చాలా మంచిదండి, చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. చూడండి, డార్క్నెస్ మనకు అంతే అండి. ప్యాక్ తయారు చేసుకోవడం చూపించా కదా, ఇంతే. మనం హెయిర్స్ పట్టించుకోవడం కానీ ఇంతే. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలాగ అప్లై చేసి మీరు ట్రై చేసి మీకు మా హెయిర్స్ బాగా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ దీపిక ఉంటానండి.